వెళ్ళి కత్తి తీసుకురా. ఇక్కడి నుంచినే కేక్ కట్ చేద్దాం. లోపలికి రమ్మని అనవుగా. ఐఎమ్ సారీ, ప్లీజ్ కమ్ ఇన్. మై గాడ్, ఏంటిది? రూమ్ అంతా ఇలా చెత్తలా చేసి పెట్టావు. ఎనీవేస్, నువ్వు వెళ్ళి మొహం కడుకునిరా. నన్ను లయర్ అని అంటావు, కేక్ తీసుకుని వస్తావు, పైగా ఆర్డర్ కూడా వేస్తావు. వాట్ యు వాంట్? జస్ట్ షట్ అప్. వెళ్ళి మొహం కడుకొని రా, లేదంటే కేక్ కట్ చేస్తాను కానీ తిన్నెవరు. సో ఇప్పుడు నీకు ఎన్నేళ్ళు? 26. నీకు? 23. మా పేరెంట్స్ అంటున్నారు నా పెళ్లి వయసు దాటిపోతోందని. పెళ్లి మాత్రం చేసుకోకు, పెళ్ళి అనేదో పెద్ద తంట. వాట్ యు మీన్? పెళ్లి చేసుకోవడం బావిలో దూకడం ఒకటేనంటారు, తెలుసా నీకు? వీర్, నువ్వు ఎప్పుడు దేన్ని అసలు సీరియస్గా తీసుకోవా? ఎందుకు తీసుకోను? దేన్ని తీసుకోవాలో దాన్ని తీసుకుంటాను. నా స్వప్నం రెస్టారెంట్ బిజినెస్ పెట్టాలి, అంతే. దాని తర్వాత ఏదైనా. మాటలు చెప్పడం ఒకటే తెలుసు, చేతల్లో చూపించవు. నువ్వు అనేది? అక్కడ ఇక్కడ ఏం లెస్గా పరిగెడితే ఏది అవ్వదు. ఎంతో డెడికేషన్, ఎంతో బిలీఫ్ లేకపోతే ఏది చేతికి అందదు. చూసినావా, మా అమ్మలు నా పెన్నులో పెట్టి నా టీవీ వాడు దాన్ని కూడా అమ్ముకొని తాగి. ఇక చూడు, నాకు 5 గొట్టంగా మిస్ కాలి. నేను నీకు ఫోన్ చేస్తా. అరే, నేను బిజీగా ఉందని చెప్తే వినవేంది నువ్వు? నేను నీకు ఫోన్ చేస్తా, బాయ్, పెట్టే. మనమ్మాయి వస్తే రామ్లమ్మ టైప్. అమ్మా జరాడ కూర్చుంటావా? అలాగే. ఏంటి శాంతమ్మా, తనతో ప్రేమగా మాట్లాడుతున్నావు, నా మీదేమో రోజు కేకలేస్తావు? ఏం చేయను సారు, మీ మొగోళ్ళని చూస్తేనే నాకు వర్ల బుద్ధి అవుతుంది అనుకో. గానీ గుడ్, వెరీ గుడ్. ఇలాగే కేకలేస్తూ ఉండు. మంచిగా చెప్పిందా? మంచిగా చెప్పినావులే. దోస్తువా? మీ అయ్యగారితో పాటు హోటల్లో పనిచేస్తాను. వామ్మో, పని చేయనిస్తాడా నిన్ను? నన్నైతే పనే చేసుకొనియాడు. ఏడ జాడు కొట్టాలని పోతే ఆడికే వచ్చి కూర్చుంటాడు. మళ్ళా చెప్పాలి ఆయనకి జరగాలే అని, అప్పుడు జరుగుతాడు. చెప్పినా సరే అర్థం చేసుకోలేరు ఇలాంటి వాళ్ళు, ఏదైనా సరే. నువ్వు చెప్పింది కరెక్ట్ మేడం. మేడం, నేను ఒకటి చెప్పాలనా? ఏంటి? ఏరుబడాలంటే ఎట్లా? ఏరుబడాలంటే? అదే ఈడాకులు. ఓ, డివోర్స్. అవు. ఎవరికి కావాలి డివోర్స్? నీకా? ఎందుకు? నేను తీసుకోకూడదా ఈడాకులు? కాలే టీవీ సీరియల్ హీరోయిన్లో తీసుకుంటారా? నేను ఇట్లా తీసుకొని చూపిస్తా. నాకు అమ్మ కూడా అదో దేడదా మా కొడు. నిజం చెప్తున్నా, ఆడవాళ్ళు కూడా ఒంటరిగా బతుకుతారు. పనులకు పోతారు, సంపాదిస్తారు, వండుకొని తింటారు, డీలు కుడుచుకుంటారు. అవునా? ఒట్టమ్మ, నాకు అనిపిస్తుంది గీ మొగోళ్ళందరిని తీసుకుపోయి చెత్త కుప్పలలో వేయాలి. గప్పుడు చెప్పాలి, అరే నువ్వు మనిషివి కాదురా, మున్సిపాలిటీ కుప్పవని. నీ పేరేంటి? శాంతమ్మ రాములు సూర్యాపేట. ఇప్పుడు రాములు సూర్యాపేట ఉండి తప్పియాలి. నాకొద్దా రాముడు, భీముడు, కృష్ణుడు. నాకు అసలు దేవుడి మీదే నమ్మకం లేదు. నా మీద నాకు నమ్మకం ఉన్నది గజాలు. మన కిస్మత్ మన ముఖం మీదనే రాసి ఉంటుంది. అవునా? సరే చెప్పినా చాయ్ పెట్టుకొస్తా మేడం. వద్దు. మీ పేరేంది? సంధ్య అయ్యంగర్. మా సార్ మీకు బాగా నచ్చిందిలే. మంచిగున్నావు, దిష్టి కొట్టకుండా పెట్టిన. సర్లే, నీ సిల్క పలక పనేం కావాలి? You're right. Something like that. So do you plan to settle down there? Well, 7 ఏళ్ళ నుంచి యుఎస్ లో ఉన్న నా మనసు మాత్రం ఇండియాలోనే ఉంది. నిజంగా, నేను నిజం చెప్తున్నాను. హాయ్ సంధ్య. హాయ్ వేర్. This is Nafisa, my senior in college. వేర్ కదా? Yes. Hi, nice to meet you. Thanks, same here. మా హోటల్ మీకు ఎలా అనిపించింది? బానే ఉంది. వీర్, షీఈస్ వెరీ హై క్లాస్ ఉమెన్.
దిస్ ఇస్ టూ లో క్లాస్ ఫర్ హర్. చాలే ఊరుకో సంధ్య. సెల్సీ కాల్ సెంటర్ పేరు విన్నావా? షీ ఓన్స్ ఇట్. వావ్, దట్స్ గ్రేట్. ఇవాళ రేపు కాల్ సెంటర్ల గురించి చాలా వింటున్నాం. అవును, రాత్రిళ్ళు పనిచేసే వాళ్ళ గురించి చర్చలు జరుగుతూనే ఉంటాయి కదా. వీర్, ఈరోజు నీకు ఆఫ్ కదా, కానీ నువ్వు- ఏం లేదు, ఊరికే కలుద్దాం. నాకు లేట్ అవుతుంది. ఐ హావ్ టు గో గైస్. నైస్ మీరు మీటింగ్ యు. మీరు మీరు ఎటువైపు వెళ్తున్నారు? ఎక్కడైనా డ్రాప్ చేయాలా? వీర్, నీది అంబర్పేట్ కదా, తన అమీర్పేట్కి వెళ్తోంది. You carry on. లేదు లేదు, నేను పంజగుట్ట వెళ్ళాలి. మీకు అభ్యంతరం లేదనుకుంటే నన్ను కాస్త పంజగుట్టలో డ్రాప్ చేస్తారా? ఓ పర్వాలేదు, నాతో రండి, నేను డ్రాప్ చేస్తాను. షూర్, ఓకే, బాయ్ సంధ్య. మీరు బాగా సంపాదిస్తున్నారు అనుకుంటా. మనీ మాత్రమే జీవితం కాదు వీర్, గుర్తుంచుకో. లక్ష్యం కోసం శ్రమించాలి, దాన్ని సాధించాలి. బట్ పనిలో కూడా మజా ఉండాలి. ఎనీవే, మీరేం చేస్తుంటారు? అదే హోటల్లో. ఏ డిపార్ట్మెంట్? యాక్చువల్లీ మై డిజిగ్నేషన్ ఈజ్ షూ షెఫ్. సో షెఫ్, దట్ మీన్స్ యు ఆర్ యాక్చువల్లీ కుక్. ఎస్, అఫ్ కోర్స్. కానీ కుక్ అవుతాడు. అండ్ షెఫ్ అనేవాడు డిఫరెంట్. మేము ఈ కోర్స్ చేసిన క్వాలిఫైడ్ పర్సన్స్. నేను సొంతంగా రెస్టారెంట్ కూడా పెట్టాలనుకుంటున్నాను. ఆహా, బాగా చెప్పారు. ఈ విషయంలో మీరు నాకు ఏదైనా అడ్వైజ్ ఇవ్వగలరా? ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది అన్న విషయాల గురించి. మేబీ నేను కూడా వేరే బిజినెస్లో, ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. కానీ ఎవరికి తెలుసు? ఓ ఎక్స్క్యూజ్ మీ వీర్, ఇది ఇంపార్టెంట్ Sure. కాల్. హలో, అవునండి, దారిలో ఉన్నాను, వచ్చేస్తున్నాను. Hey Mary, నీ ఎదకే నేనే బాస్ ని forever. Yeah, yeah. Hey lady, నీ మనసు కాల్ సెంటర్ పైన చైనా టేక్ ఓవర్. Yeah, yeah, yeah. నీది నాది ఒకటే నాడి, ఒకటే వేడి. Baby, I'm king of the world. థ్యాంక్స్ ఫర్ ద లిఫ్ట్. ష్యూర్. కెన్ ఐ గెట్ యువర్ నంబర్? ఏం లేదు, ఎప్పుడైనా నేను మీ దగ్గరికి వచ్చి ఏదైనా స్పెషల్ చేసి పెట్టడానికి, అంతే. ఓకే, నువ్వు చెప్పేది బాగానే ఉంది, కానీ నా టైమింగ్స్ తెలుసుగా. ఐ మీన్, ఒక లంచ్ నా ప్లేస్లో నాతో నెక్స్ట్ వీక్ ఎప్పుడైనా. కాదు, డిన్నర్ రేపు మా ఇంట్లో. గ్రేట్ రైట్. సో ఐల్ సీ యూ దెన్. నఫీసా ఖాన్. బాయ్, రేపు Bye. కలుద్దాం. వెనక్కి తిప్పు, నాంపల్లి వైపు. సరే, ఎక్కండి. హలో, ఎవరు? హే నఫీసా, హే, ఎలా ఉన్నావు? ఐమ్ ఫైన్. ఎక్కడున్నావు మిస్టర్ షూషెఫ్? బిజీ? కొంచెం. అచ్చా, నీ రెస్టారెంట్ బిజినెస్ ప్లాన్ ఉందా? బిజినెస్ ప్లాన్ ఉంది. అదొకసారి చూపించగలవా? షూర్ షూర్ షూర్. రేపు? ఈరోజు కుదరదా? ఈరోజా? ఓకే, డిన్నర్ కూడా చేద్దాం. యా షూర్. మై ప్లేస్. యువర్ ప్లేస్. ఓకే, మళ్ళీ Okay. కలుద్దాం. బాయ్. బాయ్. ఆమెలో చాలా డ్రైవ్ ఉంది, కొంచెం ఎంటర్ప్రైజింగ్, కొంచెం నెట్వర్కింగ్ గేమ్ కూడా మీకు తెలుసు.
ఏదైనా చేయగలదు. కానీ అలాగని వదిలేరు. మన డ్రీమ్స్ కోసం పరుగులు తీయాలి. హే వీర్, కమ్ ఆన్, త్వరగా వచ్చేయ్. రా వీర్, ఆల్రెడీ లేట్ అయిపోయింది. కానీ డ్రీమ్స్ రియలైజ్ చేసుకోవడానికి కష్టపడాలి. శాండీ సిచ్యువేషన్ అనేది ఎలాంటిదైనా మనం ధైర్యం కోల్పోకూడదు. వీర్, ఏం ఆలోచిస్తున్నావు? హ్మ్? ఏం లేదు. ఓ మార్నింగ్. ఓ మార్నింగ్ డియర్. నాకు లేట్ అవుతుంది. వెళ్ళేటప్పుడు సూట్స్ డ్రై క్లీనర్స్కి ఇచ్చేసి వెళ్ళు. టేబుల్ మీద డబ్బులు పెట్టాను. సాయంత్రం నేను సింగపూర్ వెళ్ళాలి. వీలైతే కాల్ చేస్తాను. ఇంకా నువ్వు వెళ్ళేటప్పుడు తలుపులు సరిగ్గా లాక్ చేసి వెళ్ళు. ఓకే, సీ యూ యార్, బాయ్. నేను ఫోన్ చేస్తూ ఉంటానులే. అది నా డైలాగ్. ఐ కాల్ యూ లేటర్. నాకంటే అదే నన్ను బాగా వాడుకుంది. ఎక్స్ప్లాయిటేషన్. నేను బాగానే ఉన్నానమ్మా. ఇలా ఆడవాళ్లతో ఆడుకునే మగాళ్ళని ఎలా వాడుకోవాలో నాకు తెలుసు. Saunders, one of 3 players in the Bradford team who's actually older than the manager Paul Jewell. హలో. అయితే నువ్వు ఇంటికి వచ్చేసావన్నమాట. రోజు ఇదే నీ రొటీనా? Broussel. మీరెవరు? కొంత గుర్తుపట్టేంత ఫ్రెండ్షిప్ మన మధ్య ఇంతవరకు జరగలేదు కదా. ఓ, అయితే మీరు నా ఫ్రెండ్ అన్నమాట. Turn from Whelan. ఎలాంటి ఫ్రెండ్షిప్ అయినా So close to being the second goal. నీకు ఏదో ఒక పేరు ఉంటుంది కదా. డాష్ 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 దుర్గా కాళి. ఓ, శర్మిష్ఠ. హౌ కమ్? వాట్ హౌ కమ్? ఐ మీన్, నేను నీకు ఎన్నోసార్లు నంబర్ ఇచ్చాను. యూ నెవర్ కాల్. కానీ ఈరోజు ఎందుకు మరి ఏమిటో ఇది, ఏమో తెలియనిది శబ్దం. ఏమైనది ఏమోన ఎప్పుడు మరి చూడని ఋతువు. ఓ మనసా, నీకు తెలుసా ఇంకేమి కావాలో అంటే నువ్వు చెప్పేవా? నీ కూడా చెప్పను నీకు. ఎందుకు మరి ఏమిటో ఇది, అచ్చా, నీకు తెలుసా నాకేం కావాలో? బేసికల్లీ మొదటిసారి నన్ను అవాయిడ్ చేసిన వాళ్ళ నుంచి నేను దూరంగా ఉంటాను. అది సరే, నీకు బాయ్ ఫ్రెండ్ ఎవరు లేరా? బాయ్ ఫ్రెండ్? నో. ఓ, అది. ఏంటది? అదే, అందుకే నువ్వు అర్ధరాత్రి నాకు ఫోన్ చేసావు. నథింగ్ లైక్ దట్. ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. వాళ్ళకు కూడా ఫోన్ చేయగలను అర్ధరాత్రి. కానీ ఇప్పుడు నాకే కదా ఫోన్ చేసావు. డోంట్ గెట్ ఎనీ ఐడియాస్. ఐ డోంట్ గెట్ ఎనీ ఐడియాస్, బట్ ఐ గెట్ పిక్చర్. శర్మిష్ఠ రావు. సరే, నాకు నిద్ర వస్తుంది. అరే వెయిట్ 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 వెయిట్.
గుడ్ నైట్ వీర్, గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. ఇట్స్ గుడ్ మార్నింగ్. హలో. ఏ రాత్రంతా ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నావు. ఎవరిది? ఎవరు లేరు. సర్లే చెప్పదులే. ఎవరిది? నా ఫ్రెండ్. వాట్స్ ఇట్ టు యూ? నైస్గా మాట్లాడొచ్చుగా నాతో. నేను కిస్ చేసిన మొదటి మగాడివి నువ్వు. ఎప్పుడు గుర్తుంటావు. ఎవరైనా వింటారు. చూడు. వీర్, నీ రాసేంటి? నువ్వాకు, నేను చెప్తాను. లెట్ మీ గెస్. నాకు తెలిసి నువ్వు జమ్ని రాసై ఉంటావు. ఒక్కసారి అటు ఒకసారి ఇటు మారిపోతూ ఉంటావు. దీప్తి, ఈ తప్పుడు ఆలోచనలతో నిన్ను నువ్వు హట్ చేసుకోవద్దు. నువ్వు నాతో ఎందుకు చెప్పట్లేదు? ఎవరామె? ఆమె నా ఫ్రెండ్. హ్యాపీయా? నీకు ఇంతకన్నా ఎక్కువ చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నాకు అవసరం లేదంటావా నువ్వు? అంత చులకనైపోయానా నేను? నేనుండను, వెళ్ళిపోతాను. అవునా? అంటే నువ్వు ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్ళిపోతావా? శర్మిష్ఠ, శర్మిష్ఠ, ఏంటి ఇంత తొందరగా వెళ్ళిపోతున్నారు? షాప్ అప్పుడే కట్టేశారా? అయితే నేను మూవీ టికెట్ తీసుకుని వస్తాను. మనం ఇటు నుంచి సినిమాకి వెళ్ళిపోదాం. నో వీర్, వీర్ ఈ రోజు కాదు. నేను ఏ చూడు వీర్, నా మనసుకి సినిమా చూడాలనిపించినప్పుడు నేను నీకు ఫోన్ చేస్తాను. ఓకే బాయ్. అయ్యో, ఓకే, అలాగే. కాల్ మీ. నిన్న నా స్పీడ్కి కన్ఫ్యూజ్ అయినట్టుంది. అమ్మాయిలు పైకి చూడడానికి ఎంతో గట్టిగా ఉన్నట్టు కనిపిస్తారు, కానీ లోపల చాలా నాజుగ్గా ఉంటారు. అలాంటి వాళ్ళు నాకు బాగా తెలుసు. కానీ మూవీ ఏది చూపించాలి? బెంగాలీ ఉంది, కానీ కొంచెం మాస్ మసాలా ఉన్నది చూపించాలి. అవునా? నువ్వు దిగాల్సింది కింద, పైకి వస్తున్నావేంటి? అయితే ఏంటి? వీడికి యాంటీ దొరకలేదేమో. ఆ? చూడండి, లోకం చచ్చిపోతాను అంది. ఇప్పుడు చూడండి. పెద్ద పిచ్చోడు వీడు. అనుకుంటున్నాడు నేను ఒక అమాయకురాలినని. హ, నేను సూసైడ్ చేసుకునే పిచ్చి పిల్లని కాదు, అది కూడా ఒక అంకుల్ కోసం. నో వే మ్యాన్. Pass me those papers. This now. Hey. I'll just be back. Hey, Veer. Veer, you threw so early. సినిమాకి వెళ్దామా? నా పని కూడా జస్ట్ 2 minutes లో అయిపోతుంది. లేదు సండి, నాకు చాలా పని ఉంది. నువ్వు అటువైపు వెళ్ళింది.
తమ్ముడు చెప్పండి. నట్లు కొంచెం లూజ్ అయ్యి కొంతమంది అమ్మాయిలు సైకోలు అయిపోతారు. ఆ సైకో లేడీస్ని నేను కొంచెం జాలిగా చూస్తాను. అట్లాంటి వాళ్ళని నేను సైకేశ్వరి నామంతో పిలుస్తాను. నీ సైకేశ్వరి దేవి ఎవరో గానీ నిన్ను బాగా కన్ఫ్యూజ్ చేసినట్టుందే. ఉందిలే గురూజీ, మీరు చెప్పినట్లు స్క్రూలన్నీ ఊడిపోయి అంత బాగుంది, అంత అయిపోయింది అనుకుంటే ఇప్పుడేమో ఏమీ తెలియనట్టు దొంగ నాటకం ఆడుతుంది. ఊసరు వెళ్ళిలా రంగులు మారుస్తుంది. అలాంటప్పుడు ఆ రంగులన్నింటినీ ఎంజాయ్ చేస్తే పోలా? ఏదో ఒక రోజు నీకే తెలుస్తుందిగా ఆమె అసలు రంగేంటో. గురూజీ, ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం మాత్రం కష్టమే, అసంభవం. జీవితంలో మొదటిసారి జరిగినట్టుంది. ఓ లెవెల్లో తగిలినట్టుందే, అందుకే తట్టుకోలేకపోతున్నాడు. అదంతే. ఒక్క అమ్మాయిని పడేస్తే పర్లేదు, ఆ అమ్మాయిలు ఎక్కువైతేనే అగ్గి రాసుకునేది. అబ్సల్యూట్ మేల్ షోబనెస్ట్ పెయిన్. మంచి పని చేసావు. వాడు నీ లెవెల్ కాదు. నువ్వు ఒక పిచ్చిదాన్ని. నాకు కూడా చెప్పాల్సింది. నువ్వు వాడిని వాయిస్తుంటే చూసి పండగ చేసుకునేదాన్ని. వస్తున్నాడే. నేను సంజయ్తో ఒంటరిగా మాట్లాడాలి. డూ యూ మైండ్? ఏం మాట్లాడతావు? దిస్ ఇస్ నాట్ యువర్ బిజినెస్. థ్యాంక్ యూ. ఆ రోజు నుంచి నువ్వు నన్ను కలవని లేదు సంజయ్, మాట్లాడడం లేదు. ఫోన్ చేస్తుంటే ఫోన్ ఏమో కలవడం లేదు. 2 రోజులుగా పని కూడా రావట్లేదు. ఏమైంది నీకు? నథింగ్. సరే, నథింగ్ అని మాత్రం చెప్పావు. అదేనే చెప్పావు, సంతోషం. మనం మొదటి నుంచి నథింగ్లోనే ఉన్నాం. ఎప్పుడు నథింగ్లోనే ఉండిపోదాం. ఓ, ఇంకా అదే మంచిది, నీకు నాకు కూడా. ఏమైంది నీకు? ఏదో పోగొట్టుకున్నట్టుగా కూర్చున్నావు. గత 2 రోజుల్లో చాలా జరిగింది. కొన్ని వదిలేశాను, కొన్నిటిని సొంతం చేసుకున్నాను. సంధ్య, అసలు ఏమైందో కాస్త అర్థమయ్యేలా చెప్పు. ఎంగేజ్మెంట్. ఎవరి ఎంగేజ్మెంట్? నాది. నీ ఎంగేజ్మెంటా? నిజంగానా? కంగ్రాచులేషన్స్. ఐ హావ్ టు గో నౌ. అరే, ఎక్కడికి వెళ్తున్నావు సంధ్య? కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్తున్నావు, ఏంటిది? నువ్వు ఎక్కడున్నావా? నీకోసం ఎప్పటి నుంచో వెతుకుతున్నాను. నీతో కలిసి టీ తాగాలనుకున్నాను. అడగడం కొంచెం లేట్ అయింది. హాయ్ వీర్. హాయ్. సో నీ ఫ్రెండ్కి గుడ్ న్యూస్ చెప్పావా లేదా? ఇప్పుడే చెప్పింది నాకు తన ఎంగేజ్మెంట్ గురించి. వావ్. యూనో వీర్, వెరీ ఇంట్రెస్టింగ్లీ నేను 1 year నుంచి సంజయ్ వెంట పడుతూనే ఉన్నాను. కానీ మొన్నే సడన్గా సంజయ్ ఎస్ అని చెప్పింది. నిన్న ఎంగేజ్మెంట్ కూడా అయింది. ఎక్స్క్యూజ్ మీ. అరే, ఎక్కడికి వెళ్తా ఉండు. ఇంత సర్ప్రైజ్ న్యూస్ చెప్పి పార్టీ ఇవ్వకుండా వెళ్తోంది. ఏంటిది? ఎక్స్క్యూజ్ మీ, ఐ హావ్ టు గో నౌ. సంజయ్, మీ ఇద్దరికి నేను పార్టీ ఇవ్వాలి. ఏ, థ్యాంక్స్ వీర్, థ్యాంక్ యూ వెరీ మచ్. గురుజీ, మీ హీరో వచ్చాడు. ఏమైంది? అందరి మొహాలు ఏడుస్తున్నట్టున్నాయి. ఎవరైనా పోయారా ఏంటి? ఎవరూ పోలేదు. ఈ రోజుతో ఒక చాప్టర్కి ది ఎండ పడిపోయింది. ఏలేస్తే టెన్షన్ తగ్గిపోతుందని నీకెవరు చెప్పారు? నీ మనసులో మాట చెప్పి షేర్ చేసుకోవచ్చు కదా. మేము నీ ఫ్రెండ్స్మే కదా. అరే, మళ్ళీ ఏల వేస్తాడు. మాతో కాదంటే గురూజీకి చెప్పొచ్చుగా. గురూజీ, హ్యాపీగా ఉన్నట్టు మా దగ్గర యాక్టింగ్ చేయకు. ఏం గురూజీ? అరే తమ్ముడు, సంతోషించే విషయం అయితే ఒకరితో షేర్ చేసుకోవడానికి 1 నిమిషం కూడా పట్టదు. అంతే కదా. కానీ మనసులో పడే బాధ వర్ణనాతీతంరా. నా మనసులో ఏమాత్రం బాధ లేదు గురూజీ. నీ మొహాలు చూస్తుంటే నాకంటే మీరే ఎక్కువగా ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. టెన్షన్ ఏం లేదు. అసలు నేను పెళ్లి చేసుకోను. అలాంటప్పుడు ఎందుకు అనవసరంగా బాధపడాలి? ఏ పెళ్ళి ఎందుకు చేసుకోరా? ఎందుకు చేసుకో? ఎందుకంటే పెళ్లి జీవితంలో ఓడిపోయిన వాళ్ళు మాత్రమే చేసుకుంటారు. ఇదిగో ఈ తాంబేలాగా. చూసారా గురూజీ వాడు? సరే వదిలే. అసలు సంధ్య వెళ్ళిపోవడం నాకు మంచిది. లేదంటే నేను అందరిలాగా సంసారంలో ఇరుక్కుపోయేవాడిని. అయినా నేనేమైనా ముదిరిపోయానా ఏంటి? ఎందుకంత తొందర? జీవితంలో ఎంత అనుభవించాలి. ఐ జస్ట్ వాంట్ టు హ్యావ్ ఫన్. హాయ్ సండి. హే వీర్, నువ్వు
మళ్ళీ మెయిన్ డోర్ నుంచి వచ్చావా? ఒకసారి మేము ఇచ్చాడు కదా డ్యూటీ మేనేజర్. అరే ఏం చేస్తాడా వికాస్? ఓతోటి ఇరుకుపోయాను. మా ఫ్లాట్ ఓనర్ భార్య చెప్పింది. లేడీస్ ఏంటలా గుడ్లు అప్పగించి చూస్తున్నారు? ఏం చేయాలి మరి? ఇంకేమైనా ఆప్షన్ ఉందా? అరే మీ ఎదురుగా 6 అడుగులు అందగాడు ఇంత సెక్సీ ఆప్షన్ ఉంటే ఇంకేం కావాలి? సో టిపికల్ ఆఫ్ యూ వీర్. ఇన్సెక్యూర్ అయ్యే అవసరం లేదు. అండ్ బై ద వే ఇలాగే సొల్లు ఖర్చుకుంటూ ఉండు. అరే అందరినీ భగవంతుడు ఎందుకు సృష్టించాడు? చూసి జల్లు కర్చడానికి. ఓ గాడ్, డ్యూటీ మేనేజర్. డోంట్. వికాస్ వస్తున్నాడు. ఎటు ఆ ఎదవ ఎటు నుంచి వస్తున్నాడు? నో అటు నుంచి వస్తున్నాడు. రిసెప్షన్. ఎవరితో మాట్లాడావు? గెస్. గెస్ట్. బాగా తెలిసినవాడా? గెస్ట్. గెస్ట్ రాగానే కొంచెం నవ్వుమొహం పెడితే చాలు. దట్స్ ఇట్. ఓకే సార్. హాయ్ సంధ్య. హాయ్. ఆల్ వెల్? యా థ్యాంక్స్. హౌ ఆర్ యు? ఎక్స్క్యూజ్ మీ. టమాటాలు ఉడికించడానికి ఇచ్చేసాను. 25 కిలోల బీట్రూట్. చేసే పని గురించి మాట్లాడు. ఆ తర్వాత ఏమైంది? ఏమైంది? నేను సింహాన్ని అయిపోయాను. ఎంతవరకు రావడానికి వీడికి 4 రోజులు పట్టింది. వీడి వల్ల ఏమీ అవ్వదు. కానీ ఒక్క విషయం నాకు అర్థం కావట్లేదు. పుస్తకాలు చదువుతుంది, చేపలు తింటుంది, తెలివైందాయే. మళ్ళీ సన్షైన్ గురించి ఇంతగా ఆలోచిస్తుంది ఏమిటి? నేను 2 ఏళ్లుగా హైదరాబాద్లో ఉంటున్నాను. 99% అమ్మాయిలు రాశి గురించి ఆలోచిస్తారు. అలాగా? వాళ్ళకి అదేం ఇంట్రెస్ట్. మై గాడ్. గురువు గారు మీరేం మాట్లాడడం లేదేంటి? అరే గురూజీ ఏమంటారు? వీడు ఆ రోజే సలహా ఇచ్చాడుగా డ్రీమ్ గర్ల్ పిల్లకి. దాంతో కథే మారిపోయింది. ఇంకెవరు ఏమీ చేయలేరు. గురూజీ ఆలోచిస్తున్నాడు. ఇది వివిధ భారతి ప్రసారాలలో కిచెన్ కేంద్రం. ఇప్పుడు గురువు గారి ప్రసంగాలు ఆకాశవాణిలో సురు. చెప్పండి గురూజీ. అబ్బాయి, అమ్మాయిల విషయంలో నాకు చాలా అనుభవం ఎక్కువ. కానీ ఒక మాట మీకు అర్థమయ్యేలా చెప్తాను వినండి. ఈ 99 విషయం చెప్పేదుడు వీటిలో ఏ ఒక్కడి జారిపోయినా ఇంతే సంగతులు. ఇంకా మగాళ్ళ మెంటాలిటీ ఏంటంటే మగవాళ్ళు ఏదైతే జరగదో దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారయ్యా. ఇక జరిగే దాని గురించి బుర్రలోకి రానివ్వరు అసలు. ఓ విషయం చెప్పండి గురూజీ. మేమందరం అప్పుడప్పుడు అనుకుంటూనే ఉంటాం, మీరెప్పుడు మీ పెళ్లి గురించి ఆలోచించలేదు? ఆలోచించాను, చాలా ఏళ్ళైంది. కానీ విషయం ఏంటంటే వివాహం అన్న దాని గురించి ప్రతి మనిషి ఎప్పుడోకప్పుడు ఆలోచించి తీరాల్సిందే. అందరూ ఆలోచిస్తారయ్యా. అసలు విషయం తెలుసా? నాలాంటి వాళ్ళు ఇలాగే ఉంటారు. వీళ్ళంటి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని హ్యాపీగా ఉంటారు. ఆడు మొహం చూడు. ఏంటి గురూజీ ఉదయాన్నే నా గాలి తీసేస్తున్నారు? మీరు ఏ యాంగిల్లో నా మొహాన్ని అంత అందంగా చూసారో ఒక్కసారి చెప్తారా? ఆ వెజిటేరియన్ జిరాఫీ వచ్చింది. జిరాఫియా? ఎవరా గడ్డి గాదం తినే మోడలేగా ఉన్నారాని. నందు, నువ్వు కొంచెం మోస్తావా ముందు? ఇలారా, ఈ గురూజీ కనీసం మాట్లాడినవరు. ఈ కటింగ్ కొంచెం చూసుకో. బాగానే ఉంది గురించి, బట్ షీఈ్ నాట్ ఎగ్జాక్ట్లీ మై టైప్, యునో. ఈ మోడల్ సువర్ణరాణిని ఒక బీరియాడ్ లోపల బిగినీలో చూసి చిల్లైపోయాడు మన సుందరాంగుడు. కానీ ఇలాంటి ఫిగర్ దొరుకుతుందా? అయినా వీడు వెంట పడుతూనే ఉన్నాడు. లాటరీ తగిలేదే. ఆల్మోస్ట్. అసలైన గొడవ మొదలైంది అప్పుడే. సువర్ణరాణి నిలబడ్డాక అసలు మన వీరు ఎంత మోడర్న్ గాడైతే మాత్రం ఏంటంట, ఆ అమ్మాయి మరీ గడకరలా ఉంటే ఎలా భరిస్తాడు? చూసారుగా ఏమన్నాడు? షీఈ్ నాట్ మై టైప్ గురూజీ అన్నాడు. కానీ వెరీ స్మార్ట్, ఇంటెలిజెంట్, హ్యాండ్సమ్ కూడా. కానీ వాడు ఒక టిపికల్ మగాడేగా.
ఈ రోజుల్లో లోకంలో మగాడిగా బతకడానికి ఎన్ని రకాలుగా చేయాల్సి వస్తుందో. నిజానికి మగాడు పిచ్చి మహారాజు. గురుజీ ఒక్కసారి నా చేయి చూసి చెప్పండి. నేను ఒక మంచి అమ్మాయితో టైం పాస్ చేయాలనుకుంటున్నాను. ఎప్పుడు కుదురుతుంది? ఇదిగో చూడు, ఈ అమ్మాయిలు ఎప్పుడు టైంపాస్ కోసం రిలేషన్షిప్లు పెట్టుకోరయ్యా. అమ్మాయి ఎప్పుడు తన రిలేషన్షిప్లో అంతకు ముందు కంటే బెటర్మెంట్ కోరుకుంటుంది. ఇది మాత్రం నిజం. కానీ గురూజీ, ఉమ్, ఫ్రాంక్లీ స్పీకింగ్, నేనైతే నా ఖుషిని వెతుక్కుంటున్నాను. అలాగైతే ప్రేమించాలి కదరా ఈడియట్. అరే ఏంటి గురూజీ, ఎంజాయ్మెంట్ కూడా ప్రేమించాలా ఏంటి? చూడు, జోష్ మీద ఉన్నావు కాబట్టి ఏదేదో మాట్లాడుతున్నావు. నా మాట అర్థం చేసుకో. ఎలాగంటే బాడీలో హార్మోన్స్ ఆటలాడటం మొదలు పెడితే నీ బ్రెయిన్ సెల్స్ పనిచేయడం మానేస్తాయి. నీ సేఫ్టీ గురించి ఆలోచించుకోవయ్యా. మొదలైంది గురూజీ. చాలా సేఫ్టీ వ్యవహారం గురూజీ. ఆవిడ హస్బెండ్ ఇంట్లోనే కదా, ఊళ్ళోనే లేడు. అరే నేను ఆ సేఫ్టీ గురించి మాట్లాడటం లేదురా బేవకు. ఆ సేఫ్టీ గురించి మాట్లాడుతున్నాను. ఆ సేఫ్టీ. ఏంటి? క్రాక్ జాక్ ఇవ్వండి ఒక ప్యాకెట్. అలాగే. చెప్పండి మేడం, మీకేం కావాలి? కాల్షియం టాబ్లెట్లు కావాలి. ఇంకేం కావాలి? ఒక ప్యాకెట్ కండోమ్స్ ఇవ్వండి. కాండోమ్సా? చిన్న ప్యాకెటా పెద్ద ప్యాకెటా? విషయం ఏంటంటే పెద్దదైతే నెల వస్తుంది. అది కూడా డిపెండింగ్. అసలు మీ ఫ్రీక్వెన్సీ ఏంటి? చిన్నది ఇవ్వండి. కాల్షియం టాబ్లెట్ ఒక స్ట్రిప్ అయ్యి, సార్ కోసం ఒక చిన్న ప్యాకెట్ కాండోమ్ అయ్యి. త్వరగా రా. తెస్తున్నా సార్. ఇదిగోండి. ఎంత? మీది 50 రూపీస్ అయింది. Hey, Veer! Veer! Hi! హాయ్. You okay, Veer? బాగానే ఉన్నాను. ఏ మెడికల్ షాప్ నుంచి వస్తుంటే చూశాను. నీ ఒంట్లో బాగానే ఉందిగా? బాగానే ఉంది, ఏం కాలేదు. నువ్వు ఇంత ఫిట్ అండ్ హెల్తీ మ్యాన్వి, మెడికల్ షాప్ నుంచి? వీర్, ఏం లేదు, ఈ బిస్కెట్స్ కావాల్సి వచ్చి. బిస్కెట్స్? ఆ, మీరిద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయినట్టున్నారు. అది నాంపల్లిలో ఎగ్జిబిషన్ పెట్టారు కదా, అక్కడే కలిసాం. మేము పానీపూరి కూడా తిన్నాం. విషయాలేంటి వీర్, నువ్వు బుక్ షాప్కి కూడా రాలేదు? ఈరోజు లంచ్ టైంలో యూనో సాటర్డే అంటే రష్ చాలా ఉంటుంది కదా, అందుకోసమే ఇక్కడ. ఎక్స్క్యూజ్ మీ, 1 minute. పక్క ఫ్రెండ్ అయిపోయింది నీకు ఒక్క రోజులో. ఫేక్ స్నూటీ బీచ్. నేను ఇనిషియేటివ్ తీసుకుందాం అనుకున్నాను. మేక్ హర్ ఫీల్ వెల్కమ్, ఫీల్ వార్మ్. మంచి అమ్మాయి, షీస్ బ్యూటిఫుల్, రైట్? ఓకే ఓకే ఓకే. మరి మీరిద్దరు ఏం మాట్లాడుకున్నారు? దేని గురించి? నా గురించి, ఇంకా దీని గురించి. వీర్, అసలు నువ్వేమనుకుంటున్నావు? ఎగ్జిబిషన్లో కూడా మేము నీ గురించి మాట్లాడాలా? ప్లీజ్ యార్. ఏముందా ప్యాకెట్లో? చెప్పాను కదా, బిస్కెట్లు. బిస్కెట్ కోసం ఎవరైనా మెడికల్ షాప్కి వెళ్తారా? ఎందుకు వెళ్ళకూడదు? అన్నీ చెప్పాలా నీకు? కోపగించుకోకు వీర్, షీస్ జస్ట్ కన్సర్న్. ఐఎమ్ సారీ. ఓకే, ఏమనుకోవద్దే. ఆటో. కూర్చో. నువ్వు ముందు దిగాలి కదా, వచ్చే సిగ్నల్ దగ్గర. చాలా ఎక్కువ చేస్తున్నా. థ్యాంక్స్. బాయ్ బాయ్. బాయ్. ఇప్పుడు మనం సరిగ్గా కూర్చోవచ్చు. ఓ షిట్, ఏమైంది? ఎంత పిచ్చి వెతుకో చూడు. బిస్కెట్ ప్యాకెట్స్ ని మర్చిపోయాడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఒక నిమిషం ఆపు. ఏ పిల్లలు, ఇలా రండి. బిస్కెట్సే కదా, ఇట్స్ ఓకే. బిస్కెట్లు ఉన్నాయి, తినండి.
ముందే చెప్పానుగా పెద్ద ప్యాకెట్ తీసుకోమని. రే కాండమ్స్ పెద్ద ప్యాకెట్ ఇవ్వు. బై గాడ్ 2 గంటలు ఒకేసారి మోగాయి. ఏంటి టైం భలే మెయింటైన్ చేస్తారు. ఇలాంటి అవకాశం ఎప్పుడో కానీ రాదుగా. ఆ, లోపలికి రండి. మీరు నేర్పింది రిసర్ట్ అలా నేనే తయారు చేశాను. తీసుకోండి. ఓ. చెప్పొచ్చుగా. ఏంటి 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 తెలియనట్టుగా మాట్లాడుతున్నారు? చెప్పండి. మీరే ఎందుకు చెప్పకూడదు? నా గురించి ఏమనుకుంటున్నారు? కమాన్, ఏం చెప్పాలనుకున్నా చెప్పేయండి. ఏదైనా అడగాలనుకుంటే అడిగేయండి. బై గాడ్, నువ్వు కూడా బల్లు లాగానే డ్రామా ఆడుతున్నావు. నా ఉద్దేశం, నువ్వు నాకు రెసిపీ చేయడం నేర్పావు కదా, అది నేనే చేశాను. ఎలా ఉందో తిని నీ అభిప్రాయం ఏంటో చెప్పాలి. అంటే దీని టేస్ట్ ఎప్పుడు ఇలాగే ఉంటుందా? ఏదో నాకు వచ్చినట్టు చేశాను. నీ రాసేంటి? మీరేదని అనుకుంటున్నారు? నువ్వు భలే గుడ్ బై కదా. కర్కాటకం. మీ ఆడాళ్ళు ఇవన్నీ ఎలా కనిపెడతారు? కనిపెట్టడం కాదు, పట్టేస్తావు. ఎవరు ఎలాంటి వాళ్ళు, వాళ్ళకేం కావాలి? సిలకేమో శ్రీకాకుళం, హర్రే కులుకేమో మల్కీపురం. సిలకేమో శ్రీకాకుళం, పులుకేమో మల్కీపురం, సొగసేమో ఈశాపట్నం, జగదంబ జంధన్రో. అర్రె పెదవేమో పిఠాపురం, రుచి చూస్తే మిఠాయిపురం, నడుమేమో గరం గరం భిమిలి బిచ్చేరో. ఇది టెక్కలు టెక్కుల్తిరో, మహాబాబిలిని కుల్తిరో. ईश्वर के लिए मेरे माँ बाप जी को कुछ मत कहिए। మీరు చూస్తారా టీవీ? లేదు లేదు, నాకేం ఇంట్రెస్ట్ లేదు. ఉండు, నీకోసం ఇప్పుడు ఒక స్పెషల్ సర్ప్రైజ్. మా పెళ్లి ఆల్బమ్ చూడండి. అప్పటికి ఇప్పటికి కొంచెం మారిపోయారు కదా. కొంచెం లావుగా కనిపిస్తున్నాను కదా. పెళ్ళి చాలా రోజులైందిగా. పెళ్ళయ్యాక మీ భర్తతో ఆనందంగా ఉన్నారా? అర్థం కాలేదు. పెళ్లి తర్వాత సంసార సుఖం అని ఉంటుంది కదా. అది ఒక ఆనందమే కదా. 3 ఏళ్ళయింది పెళ్ళయ్యి, పిల్లలు మాత్రం లేరింకా. సర్లే, నాకు నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటాను. నాకు కూడా. నీకు నిద్ర వస్తుందా? అవును. నేను ఇప్పుడే వస్తాను.
భలే నిద్ర పడుతుంది సోఫాలో తెలుసా. నాకు బల్లుకి గొడవైనప్పుడు నేను ఇక్కడే పడుకుంటాను. సరే కానీ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఇక్కడే చేసి వెళ్ళాలి, లేకపోతే బల్లు కోపం వస్తుంది. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, టాటా. నీకేమనిపిస్తుంది? నిన్ను బాగా టీచ్ చేశానా? నువ్వు భలే ఇన్నోసెంట్ తెలుసా. గుడ్ బాయ్, 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 గుడ్ బై, గుడ్ బై, గుడ్ బై, గుడ్ బై, గుడ్ బై. ఈడెందుకు గిడినాడు? బాయ్కాట్. నాకు వీరికినా సమస్య లేదు. అతనితో ఏమనకండి, చెడుగా అనుకుంటాడు. గుడ్ బై అంతేనా? వీరే అలాంటి వాడు కానీ కాదు. 5 స్టార్ హోటల్లో టీచర్ అతను. నాదే ఉంది, ఎన్ని రకాల వంటలు నేర్పిస్తే అన్ని నేర్చుకుంటాను. ఎప్పుడు ఖాళీ చేసిపోతామో తెలియదు కదా. పరాయి మగాడి వల్ల పడంత పిచ్చిదాన్ని మాత్రం కాదు. నిజంగా ఒక మాట చెప్పనా? వీరిగాడు క్యూట్గా ఉంటాడు. కొంచెం విండో షాపింగ్ చేస్తే తప్పే ఉంటుంది. ఏమంటారు? ప్రమీల రాణి చాలా కిలాడిది, బ్రాడ్ మైండెడ్, చాలా మోడర్న్ అనుకుంటుంది, కానీ ఏం చేయలేదు. డోల్ లాంటి మొగుడిని మెళ్ళ కట్టుకొని తిరుగుతుంది. యూనో, నన్ను హట్ చేసింది. భగవంతుడు నన్ను లాటరీలాగా ఇచ్చాడు దానికి. అదేమో చిన్న చిప్ప పట్టుకొని భిక్షం ఎత్తుకుంటుంది. అసలు ఏముందా బడ్డుగాడిలో? అసలు పెళ్ళైతే ఆడవాళ్ళకి ఏమవుతుందో తెలియదు. ఈ ఆడవాళ్ళు అర్థం కాదు. ఒకటి మాత్రం నిజం, పక్కింటి మనల్ని చూసినా నవ్వినా మాట్లాడినా అదనుకుంటే పొరపాటే. ఈ మొబైల్ కూడా నా మగన్ లెక్కనే సతాయిస్తోంది. ఎంతసేపు ఛార్జింగ్ చేయి, 2 నిమిషాల బ్యాటరీ డౌన్. గాజువాక పిల్లనే గాజులో లంగారా, గాజువాక పిల్లనే గాజులో లంగారా. సారా కూడా అయిందా? ఆడా ఈడ పెట్టాలనా? అంటే అమలాపురం, అంటే జరగాలే.
ఐ లవ్ యూ. వాట్? హే హే జస్ట్ రిలాక్స్ రిలాక్స్, టేక్ ఇట్ ఈజీ. మరేంటి డోర్ మీద నేను పెట్టిన లెటర్ చూసి కూడా ఏమీ ఎరగనట్టుగా మొహం పెడుతున్నావే? ఏ నోటు? గులాబీ రంగు పేపర్. అది నువ్వు పెట్టావా? లేక ఇంకెవరు? ఎందుకు ఇలా వేధిస్తున్నావు? నేను నిన్నేం వేధించట్లేదు, ప్లీజ్ రిలాక్స్ రిలాక్స్. దీప్తి, ఏమైంది? ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పమ్మా, వీడేమైనా చేశాడా? ఎందుకు ఏడుస్తోందిరా? ఏం చేసావురా? నేనేం చేయలేదండి, దయచేసి మీరు నా కాలు వదలండి. కాలం నేను తర్వాత వదులుతాను, ముందు నువ్వు బిల్డింగ్ వదిలే. యో బ్లడీ బ్యాచ్లర్. చూడండి, మీరు నన్ను అనవసరంగా ఏంట్రా చూసేది? దానికి ఏమైనా పిచ్చా ఊరికే ఏడవడానికి? అది నాకే తెలుసు సార్, దయచేసి మీరు దీప్తిని అడగండి. దీప్త అంటే తన పేరు కూడా తెలుసుకున్నావా? తాట ఒలిచేస్తా. మీరు అనవసరంగా అడగండి ఇతను నన్నేం చేయలేదు. మరి ఎందుకు ఏడుస్తున్నావు? ఇతను నన్నేం చేయలేదు. మరి ఆ ఏడుపేంటి? చెప్పమ్మా. అది నాకు ఒంట్లో ఒంట్లో బాగుండకపోవడం ఏంటమ్మా? నువ్వు కంగారు పడకమ్మా, విషయం ఏంటో చెప్పమ్మా. నన్ను అర్థం చేసుకో, ఎందుకంటే నేను చెప్పాను. ఇది ఇది లేడీస్ ప్రాబ్లం. అనవసరంగా ఏంటండి 4 రౌండ్లా? మరి ఏతనుకున్నా పెట్టి రానివ్వలేదనుకో, బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళమని ఒకటే గోల. ఇంతకీ నువ్వు బ్రేక్ఫాస్ట్ తిన్నావా లేదా? ఎక్కడ తిన్నావు, ఎలా తిన్నావు, లొకేషన్ ఎక్కడ చెప్పవా? ఏం చేస్తా, నా భార్య అయితే నాతో ఎప్పుడు పార్కింగ్ చేయిస్తుంది. ఇదిగో గురూజీ, మీరు ఎప్పుడైనా మీ ప్రియురాలతో బ్రేక్ఫాస్ట్ చేశారా? శంభో, నా ఇడ్లీ నాయి, కాఫీ ఎక్కువ. అవును, ఇంతకీ తన పేరేమన్నావు? పమ్మీ. పమ్మినా? అమ్మ తోడు, నువ్వు ఒక రమ్మి. కానీ సంబో, ఆ? రేపు ఆవిడ పూర్తిగా తగులుకుంటే అసలు దీనిలో ప్రాబ్లం ఏముంది? ఫ్రీగా వస్తుంది, ఎంజాయ్ చేస్తున్నాడు. దీనిలో అవును, ప్రాబ్లం ఏముంది అట? నిన్న హస్బెండ్ లేడని వచ్చి వీడిని తగులుకుంది, పర్వాలేదు. రేపు వీడే కావాలనుకుంటే అయితే ఏమవుతుంది? ఎలాగూ ఫ్రీయే కదా, మన ముగ్గురిని కూడా తీసుకెళ్తారు. ఏం గురూజీ? అరే ఇదిగో చూడు నాయనా, ప్రేమలో పడనంతసేపు ప్రాబ్లం అనేదే ఉండదు. అరే గురూజీ, మళ్ళీ మీరు ప్రేమ అంటూ మొదలు పెట్టారా? ప్రేమ దోమ ఏంటి? మీరు నా మాట విను. ఈ ఎఫ్ఐఆర్లోనే చూసావా, అవి ఉప్పు కారం లేని కూరలు లాంటివి. ఎవడో ఎక్కువ తినలేడు, మనసుకి విసుగు పుట్టిపోతుంది. అలా ఏం జరగదులే గురూజీ. అబ్బా, ప్రతి వారం ఎవరినో ఒకరిని పిలుస్తూనే ఉన్నారు. అయ్యో అమ్మా, ఇదొరు తలవలి. ఎందమ్మా నీ సన్న కేక మాటియా? అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా, నాకు అబ్బాయిని చూడాలని లేదు. ఎన్ఆర్ఐ అయితే ఏంటంట? నో అమ్మా, నాట్ ఇన్ లవ్ విత్ ఎనీవన్. అయ్యో ప్లీజ్ స్టాప్ క్రైమ్. ఓకే, నేను వస్తున్నాను. హలో, పర్సనల్ కాలా? సారీ వికాస్, బట్ ఇట్ వాస్ అర్జెంట్. ఏమైంది? నథింగ్, ఫ్యామిలీ మ్యాటర్స్. ఇవాళ కొంచెం తొందరగా వెళ్ళాలి. పర్మిషన్ అడగటం లేదు, ఇన్ఫార్మ్ చేస్తున్నావు. Isn't it? ఇంకెప్పుడైనా నీకు ఏదైనా పనున్నా, ఏదైనా అవసరం ఉన్నా, జస్ట్ ఆస్క్ మీ. ష్యూర్. ఏ వీర్, బిజీనా? చెప్పు. నేను ఇంటికి ఎర్లీగా వెళ్ళాలి. ఇంటి దగ్గర అంతా ఓకేగా? ఎస్. నో, ఏమైంది? నథింగ్. ఇంటికి గెస్ట్లు వస్తున్నారు, అందుకే వెళ్తున్నాను. మమ్మల్ని ఏం చూస్తావు? ఆలు ఉడికిందో లేదో చూడు. ఆలు ఉడికింది. శాండీ, ఇక్కడ నువ్వు ఇది చెప్పడానికి వచ్చావా? నా కోసం వెయిట్ చేయొద్దు, నేను వెళ్ళిపోతున్నానని చెప్పడానికి వచ్చాను. ఓకే, వెళ్ళు. బై. కృష్ణ గారు ఎక్కడ? టైం వేస్ట్ చేయడాన్ని మగాడే నేర్పాలి. ఉన్నది ఏది కనిపించదు. జీవితంలో ఎన్నడూ తోడు నిలబడిన దాని వెంట పరిగెత్తి పరిగెత్తి కాలం గడిపేస్తాడంతే. ఇంటి కోడిపెట్ట. రాయ్, పప్పు సరిగ్గా ఉడికిందా లేదా?
என்னடி ఇప్పుడు టీవీ కవర్ నీకు ஸோ யூ சி மிஸ்டர் ஐயங்கார் என் பையன் శేఖర్ అమెరికాలో அவன் ఇష్ట ప్రకారం సెటిల్ అయ్యడమే అంటాం அதுக்கு మేమంతా కూడా ఓకే చెప్పినాము వైఫ్ని కూడా அவன் ఇష్ట ప్రకారం సెలెక్ట్ చేసుకోమని చెప్పినాము లేకుంటే తెల్లదోరసాన్ని తెస్తాడేమోనని అఫ్ కోర్స్ రామచందర్ మేం కూడా సంధ్యని తన ఇష్ట ప్రకారమే పని చేయడానికి పంపిస్తున్నాం 5 స్టార్ హోటల్లో వేల పాకరా సంధ్య ఇలా చూడు నువ్వు శేఖర్ పైకి వెళ్ళి కొంచెంసేపు మాట్లాడుకుని రండి ఆమా శేఖర్ కోటికిట్టు పో ప్లీజ్ 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 శీఘ్రమా వాంగ సస్పెన్స్ లో పెట్టకండి చేదస్తుని మాత్రం కాదు నెలలో సగం రోజులు ట్రావెల్ చేస్తూ ఉంటాను ఆల్ ఓవర్ ద యూఎస్ యూ సీ సంధ్య ఐ జస్ట్ లవ్ మై జాబ్ అండ్ యా గర్ల్స్ టూ నాకు అనిపిస్తుంది నువ్వు కూడా జాబ్ చేస్తే బాగుంటుందని లేకపోతే బోర్ కొడుతుంది అంటే నువ్వు అంటే నేను అంటే మనం పెళ్లి చేసుకుంటే నా గురించి ఇంతే మీ గురించి కూడా ఏమైనా చెప్తే బాగుంటుందని ఐ మీన్ అంటే మీ హాబీస్ వెల్ రోజు అబ్బాయిలతో కలిసి మేడం మీద చిట్ చాట్ చేయడం ఓకే గుడ్ మార్న్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ మీలో చాలా ఉంది అచ్చా రియలీ ఇంకేమేమి ఉన్నాయి నాలో అవన్నీ నాకు నిదానంగా తెలుస్తాయిగా ఐ మీన్ అది మీరు మాట్లాడుతుంటే మీరేమైనా అడగాలనుకుంటే అడగండి ఐ విల్ ఆన్సర్ ఓకే ఇంతకుముందు రిలేషన్షిప్స్ ఏమైనా ఉన్నాయా ఓహ్ అంటే ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటుంది నేను వర్జునా కాదా అని నో 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 నాట్ ఎగ్జాక్ట్లీ బట్ ఐ మీన్ 3 రిలేషన్షిప్స్ ఇంతవరకు 3 యాక్చువల్లీ 3.5 3.5 అంటే మరేం లేదు లాస్ట్ రిలేషన్షిప్ ఉంది కదా అందులో మేము జస్ట్ చేతులు పట్టుకున్నాం అంతే కిస్ మాత్రమే చేసుకున్నాం అందుకే నేను దాన్ని హాఫ్ రిలేషన్షిప్ అంటాను తర్వాత క్వశ్చన్ సిలకేమో శ్రీకాకుళం హర్రే కులుకేమో మల్కీపురం సిలకేమో శ్రీకాకుళం పులుకేమో మల్కీపురం సొగసేమో ఈసాపట్నం జగదంబ జంధన్రో అర్రె పెదవేమో పిఠాపురం రుచి చూస్తే మిఠాయిపురం నడుమేమో గరం గరం భిమిలి బిచ్చేరో ఇది టెక్కలు టెక్కుల్తిరో మహాబాబిలిని కుల్తిరో